శ్రీ గురుభ్యో నమః. గురువారం మొదటి రోజు పారాయణం కొనసాగింపు. ఆ మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. అందులో ఆయన దుని వెలిగించారు. దుని అంటే నిరంతరము అగ్నిహోస్త్రము. మసీదులోని ఆయన తిరగళ్ళు విసిరేవారు. భక్తులు గంటలు వాయించేవారు, భజనలు చేసేవారు, దునిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు. సదాచారపరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు. ఆయన తరచుగా అల్లా మాలిక్ అని, నారాయణ అని అంటూ ఉండేవారు. శాస్త్రోక్తంగా శ్రీరామనవమి జరిపించేవారు. అదే రోజున ముస్లింలచే చందనోత్సవం జరిపించేవారు. గోకులాష్టమే కాక ఈదుల్ ఫితర్ పండుగలను కూడా చేయించేవారు. అప్పుడప్పుడు ఆయన తాకియాకు వెళ్ళి కాళ్ళకు గజ్జెలు కట్టుకొని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు. పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు. రాత్రి ఆయన మసీదులో నిద్రించేవారు. శ్రీ సాయిబాబా దర్శించిన ఎందరో మేలు పొందేవారు. రోగాలు తగ్గేవి, కోరికలు నెరవేరేవి. ఆయన ఆశీస్సులతో గ్రుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారు నడిచేవారు, భక్తులు మంచి ప్రవర్తనను అలవర్చుకునేవారు. ఆయన ఎప్పుడూ మసీదులోని దుని ఎదురుగా కూర్చుని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు. నా యందు మనస్సును నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకముగా నన్ను ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచెదను అని అభయం ఇచ్చేవారు సాయి. వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి. పేదవారిని ధనవంతులను సమానంగానే ఆదరించేవారు. గౌరవించిన అవమానించినా చలించేవారు కాదు. షిరిడి విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేవి. భక్తులలోని దుర్గుణాలను ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారు ఆయన. వారి కీర్తి దూర తీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు. వారి దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందంలో అనుభవం అయ్యేవి. షిరిడి గ్రామంలో దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నుండి దీపాలు వెలిగించి ఆ దీపాల వెలుగు తెల్లవారుతూ వెలుగుతూ ఉండేవి తట్లు చూసేవారు సాయి. రోజు నూనె ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారస్తులు ఒకరోజు నూనె లేదని చెప్పారు. సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదల్లో ఒత్తులు వేసి నూనెకు బదులుగా నీళ్లను పోసి వెలిగించారు. తెల్లవారులు దీపాలు కాంతివంతంగా వెలిగాయి. వ్యాపారులు బాబాను శరణు పొందారు. ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వవద్దు, కానీ నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పవద్దు అని సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండమని సాయి బోధించారు. గౌలీబోవా అనే వృద్ధ సాధువు పండరీ భక్తుడు షిరిడి వచ్చి సాయిని చూచి మానవులందరి కోసము వెలసిన కారుణ్యమూర్తి, ఈయన సాక్షాత్ విఠలుని అవతారము అన్నారు. షిరిడి వచ్చిన కొత్తల్లో సాయి మసీదు వెనుక గల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలను నాటారు. వామన్ తాచా అనే కుమ్మరి ప్రతిరోజు 2 పచ్చి కుండలను కాల్చినవి ఇచ్చేవాడు. సాయి బావిలోంచి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకొని మోసుకుని వచ్చి మొక్కలకు నీరు పోసేవారు. సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలు వేప చెట్టు కింద బోర్లించగానే అవి 2 మొక్కలు అయిపోయేవి. మరలా ఉదయాన్నే తాత్య 2 పచ్చి కుండలను ఇచ్చేవాడు. త్వరలోనే అక్కడ చక్కటి పూల తోట వెలిసింది. గంగాగీర్ అనే సాధువు షిరిడి వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూచి, ఇప్పుడు ఈయన ఇలా సామాన్యులాగా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు. షిరిడీకి ఎంతటి వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు. మహామహిమాన్వితుడైన దత్తాత్రేయ అవతారము. అక్కల్కోట అనే గ్రామవాసి అయిన స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందరావు మహారాజ్కి మహమాన్మతులు షిరిడి వచ్చి సాయిని చూచి, ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటి వారు, ఆ సంగతి ముందు మీకే తెలుస్తుంది అన్నారు. అక్కల్కోట స్వామి భక్తుడైన బాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళి స్వామివారిని పాదుకలను పూజిద్దామనుకుంటే ఆ స్వామి కళ్ళలో కనిపించి, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి పూజ చెయ్యి అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారము ఆయన షిరిడి వచ్చి సాయిని పూజించి మిత్రులు సహకారంతో వేప చెట్టు కింద పాదుకలను ప్రతిష్ఠింపజేశారు. బాబా ఆ పాదుకలను ఆశీర్వదించారు. షిరిడి వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు. ఒక భక్తునికి కళ్ళు జబ్బు వస్తే నిర్దిష్టమైన నల్ల జీడి గింజలతో వైద్యం చేసి
నయం చేశారు. ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలను తాను అనుభవించేవారు. కపర్దే అని కుమారునకు ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధిని తనకు సంక్రమించుకుని చేసుకుని అతని మృత్యువు నుంచి కాపాడారు. అప్పుడు సాయి వంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి. ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి. ఒకరోజు సాయి మండుతున్న దునిలోంచి చెయ్యి పెట్టి మంటల్లోంచి దేన్నో బయటకు లాగుతున్నట్లుగా భంగిమ చేశారు. ఆయన చేతికి చెయ్యి కాలింది. కారణం అడిగినా భక్తులతో చెయ్యి కాలితే కాలింది, బిడ్డ దక్కింది, అంతే చాలు అన్నారు. కొద్ది రోజుల తర్వాత ఒక కుమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డనుంచుకొని కొలిమి వేస్తూ ఉంటే బిడ్డ నిప్పుల్లో పడిపోతుండగా ఒక అదృశ్య హస్తం బయటకు లాగింది అని చెప్పగా భాగోజీ అనే కుష్ఠరోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకు వేసి కట్టేవారు సాయి. సాయి భక్తుడైన దాసుకును షిరిడీలో ఉంటూ ఉండగా ఒకసారి ప్రయాగ వెళ్ళి గంగ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతన్ని నాపై విశ్వాసం ఉంచి మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు. దాసకును నమస్కరించి లేచేసరికి సాయి 2 పాదాల నుంచి గంగా యమునలు ధారగా వచ్చాయి. మిగతాది ఇంకో వీడియోలో చూద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.